ఇద్దరు గురించి మాట్లాడాలి, వెంకటేష్ అండ్ మహేష్. ఈ ఒక్క సంవత్సరం వాళ్ళిద్దరితో యాక్ట్ చేసి వాళ్ళిద్దరికి చెప్పని ఇప్పటిదాకా చెప్పలేదు నేను ఆ మాట. మొదటి ఈ కథని ఎన్నుకున్నది వెంకటేష్. అండ్ దెన్ నేను కథ విన్న తర్వాత మహేష్ కి చెప్పాను, మహేష్ ఈ కథ విను, దూకుడు చేస్తున్నాం. మహేష్ శ్రీకాంత్ దగ్గర కథ విని సెట్ కి వచ్చాను. నేను తండ్రి తను దూకుడు సెట్ లో ఉన్నాం, శ్రీను ఇట్లా సెట్ లో. ప్రకాష్ ఒక నిమిషం మాట్లాడాలరా. ఏం ప్రకాష్ ఇంత అద్భుతమైన కథ చెప్పాడు. కొన్నిసార్లు మనం ఇప్పుడు దాకా చేస్తున్న నటనని మన అవగాహనని మర్చిపోయి సరెండర్ అయిపోవాలి అంతేగా శ్రీకాంత్ కి. వీళ్ళిద్దరు హీరోలు ఈ ఒక సంవత్సరం ఈ ప్రయాణంలో ఐ సా 2 వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ వాళ్ళిద్దరు సినీ చరిత్రలో ఉన్న అనుభవం ఒక దర్శకుడికి సరెండర్ అవుతూ వాళ్ళిద్దరు స్టార్డమ్ ని మర్చిపోయి ప్రతి క్షణం ఒక దర్శకుడు ఏం చెప్తాడు, వాడు ఏమనుకున్నాడు దాన్ని ఇవ్వగలమా అనే సరెండర్. ఐ థింక్ దిస్ బ్యూటిఫుల్ బాండింగ్ మన మధ్యలో జరిగింది. ఐ థింక్ తెలుగు సినిమా ఈ సినిమా తర్వాత ఒక కొత్త ట్రెండ్, ఎంత పెద్ద స్టార్ అయినా మంచి విషయం ఉన్న సినిమాకి ఒక పాత్ర ఒక అన్నిటిని మర్చిపోయి నటించిన ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేసిన బిగ్ నేమ్ వీళ్ళిద్దరిదే సొంతం.